న్యూస్ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత జిల్లాల యాత్ర కంటే ఆమె గెటప్ పైనే ఎక్కువ చర్చ జరుగుతోందా? కవిత ఆహార్యంపై సోషల్ మీడియా వేదిక జరుగుతున్న చర్చ ఏంటి? జిల్లాల యాత్ర కోసం కవిత తనను తాను మార్చుకున్నారా? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 3 ఏళ్ల సమయం ఉంది. అయినప్పటికీ తెలంగాణలో రాజకీయాలు ఇప్పుడే హీటెక్కుతున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు హోరాహోరీగా పోరాడుతున్నాయి. మరోవైపు బీఆర్ఎస్ నుంచి బహిష్కరణకు గురైన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత జనం బాట పేరుతో జిల్లాల పర్యటనలు చేస్తున్నారు. తెలంగాణలో మేధావులు, విద్యావంతులను కలవటమే లక్ష్యంగా కవిత అక్టోబర్ 25న నిజామాబాద్ నుంచి జిల్లాల యాత్రకు శ్రీకారం చుట్టారు. ప్రజా సమస్యలు తెలుసుకోవడం కోసం కవిత జిల్లా యాత్ర చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కవిత యాత్ర తనను తాను మార్చుకున్న విధానం తెలంగాణ సమాజంలో చర్చనీయాంశంగా మారింది. అయితే రాజకీయ నాయకులకు ప్రజల్లో గుర్తింపు చాలా అవసరం. అయితే వారి మాట తీరు, నడవడికలోని కాదు, వస్త్రధారణ కూడా ప్రస్తుతం రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రజలకు ప్రత్యేకంగా కనబడటం, వాళ్ల సమస్యలు తీర్చగలరని నమ్మించడం చాలా ముఖ్యం. ప్రస్తుతం జాగృతి అధ్యక్షురాలు కవిత సైతం అదే కోవలోకి చేరారు. బీఆర్ఎస్ పార్టీకి దూరమైన తర్వాత కవిత సొంత ఎజెండాతో ప్రజల్లోకి వెళుతున్నారు. ప్రజలు కోరుకుంటే సొంత రాజకీయ పార్టీని స్థాపిస్తానని ఇప్పటికే కవిత స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతానికి రాజకీయ పార్టీపై ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ తెలంగాణ జాగృతి వేదికగానే కవిత ప్రజల్లోకి వెళుతున్నారు. అయితే మొన్నటి వరకు ఉన్న కవిత గెటప్ వేరు, ప్రస్తుతం వేరు అనే విధంగా కవిత తనను తాను మార్చుకున్నారు. అయితే తెలంగాణ రాజకీయాల్లో తనదైన ముద్ర వేయాలని కవిత పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. ఎప్పటికైనా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనేది కవిత లక్ష్యం. ఇందుకోసం రాజకీయంగా బలమైన పునాది వేసుకోవాలని కవిత నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా తన వస్త్రధారణ దగ్గర నుంచి అన్ని విషయాల్లోనూ కవిత చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జాగృతి జనం బాట పేరుతో యాత్ర చేస్తున్న కవిత తన కట్టుబొట్టు పూర్తిగా మార్చేశారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ సంబరాల సందర్భంగా వేడుకలకు తగ్గట్టుగా కవిత చీరలు, నగలు ధరించి మహిళలతో కలిసి బతుకమ్మ ఆడేవారు. ప్రస్తుతం జాగృతి జనం బాట పేరుతో జనాల్లోకి వెళ్లిన కవిత పూర్తిగా తన రూపురేఖల్ని మార్చేశారు. తన వస్త్రధారణలో ప్రధానంగా పట్టుచీరలు లాంటివి కాకుండా కాటన్ దుస్తులను ధరించి ఎలాంటి మేకప్ లేకుండా సింపుల్ గా కనబడుతున్నారు. అన్నిటికంటే కవిత హెయిర్ స్టైల్ కూడా మార్చారు. కవిత కొత్త లుక్ లో కనిపిస్తున్నారు. కొప్పు కవితకు బాగా సూట్ అయిందన్న చర్చ జరుగుతుంది. ఈ లుక్ వెనుక చాలా కారణాలున్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. సామాన్యులకు దగ్గరయ్యే విధంగా వస్త్రధారణ, వేషధారణను కవిత మార్చుకున్నారని భావిస్తున్నారు. ప్రజలు తమకు అత్యంత దగ్గర వ్యక్తిగా భావిస్తారని, అందుకోసమే కవిత తన వస్త్రధారణ మార్చుకున్నారన్న చర్చ జరుగుతోంది. భారతీయ సంప్రదాయంతో పాటు తెలంగాణ ఆహార్యం తనలో ఉండేలా కవిత జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందుకోసం రాజకీయాల్లో సక్సెస్ అయిన నాయకురాళ్ల గెటప్లను కవిత స్టడీ చేసినట్లు సమాచారం. జయలలిత, సుష్మా స్వరాజ్, మమతా బెనర్జీ, మాయావతి లాంటి వారు బలమైన మహిళా నేతలుగా ఎదిగారు. ముఖ్యమంత్రి పదవులను సైతం అధిరోహించారు. సామాన్యులకు అతి దగ్గరగా ఉండే వేషధారణతోని ఆ మహిళా నేతలు ప్రజలకు దగ్గరయ్యారని గమనించారు. ఈ నేపథ్యంలో కవిత సామాన్యుల వేషధారణతో ప్రజా సమస్యలపై పోరాటానికి సిద్దమయ్యారు. బీఆర్ఎస్ నాయకత్వం సస్పెన్షన్ చేసిన తర్వాత ఏ రాజకీయ పార్టీలో చేరని కవిత తెలంగాణ జాగృతిని రాజకీయ పార్టీగా మార్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. రాజకీయ పార్టీకి అధ్యక్షురాలిగా ఉండాలంటే ఆహార్యం కూడా ముఖ్యం. అందులో భాగంగానే తన వేషధారణలో మార్పులు చేసుకున్నారట.